నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరి దారి వారు చూసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి బలమైనటువంటి నేతలు సైతం కూడా వారి యొక్క రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన పరిస్థితి ఉంది. జనసేన కండువా కప్పుకున్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండువా కప్పుకున్న తర్వాత మరికొన్ని రాజకీయ సమీకరణాలు అయితే మారేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సైతం కూడా జనసేన వైపు అయితే చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 5 ఏళ్ల పాటు ప్రజలకి సంక్షేమమైనటువంటి పరిపాలన అందించినటువంటి నేతగా మద్దిశెట్టి వేణుగోపాల్కి అయితే పేరు ఉంది. అయితే మిగతా నాయకులతో కంపేర్ చేసుకుంటే సౌమ్యుడిగా మద్దిశెట్టి వేణుగోపాల్కి పేరు ఉంది. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్కి మొదటి నుంచి కూడా మెగా కుటుంబంతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మెగాస్టార్ చిరంజీవి తోటి మద్దిశెట్టి వేణుగోపాల్కి అయితే మంచి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన సోదరుడైనటువంటి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవాలనుకునేటువంటి ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే గత ఎన్నికల ముందు సైతం కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేనలోకి రావాలనుకున్న పరిస్థితుల్లో అప్పటికీ సీటు డిక్లేర్ చేసిన క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే చివరి నిమిషంలో మద్దిశెట్టి వేణుగోపాల్కి జగన్మోహన్ రెడ్డి అయితే హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ ఇటు ఆర్థికంగా కూడా బలమైనటువంటి నేత అని చెప్పుకోవచ్చు. అయితే వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీశారనేటువంటి ఒక అభిప్రాయం అయితే మద్దిశెట్టి వేణుగోపాల్లో ఉంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అనధికారికంగా అతనికి పదవులు కట్టబెట్టి అదేవిధంగా అధికారాన్ని పెత్తనాన్ని తనకు అప్పచెప్పిన పరిస్థితులు కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ అనుచరులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మద్దిశెట్టి మీద నిత్యం బురద చల్లేటువంటి క్రమంలో స్వపక్షంలో విపక్షంగా మద్దిశెట్టి బతకాల్సిన పరిస్థితి అయితే గత 5 ఏళ్ళు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే మద్దిశెట్టి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున మద్దిశెట్టి వేణుగోపాల్ మీద దుష్ప్రచారణ అయితే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన పరిపాలనకు సంబంధించి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అప్పుడే పార్టీ మారాలనేటువంటి ఆలోచనలో మద్దిశెట్టి వచ్చారు. అయితే అనుకోనటువంటి పరిస్థితుల దృష్ట్యా మద్దిశెట్టి పార్టీ మారేటువంటి పరిస్థితికి అయితే ముందుకు పోలేకపోయిన పరిస్థితి ఉంది. అయితే గత ఎన్నికలు చూసుకుంటే 2024 ఎన్నికలకు సంబంధించి కనీసం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్దిశెట్టి వేణుగోపాల్కి తగిన గౌరవాన్ని కూడా ఇవ్వకపోగా కనీసం తనకు మద్దతు ఇవ్వమని కూడా అడిగిన పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్కి సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అయితే వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో అలాంటి క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్ లాంటి నాయకుడు ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే తను ఏ రాజకీయ పార్టీలో అయితే అరంగేటం చేశాడో ప్రజారాజ్యం ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అదే కుటుంబానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో తాను మళ్ళీ వెళ్తే ఖచ్చితంగా తనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనకైతే మద్దిశెట్టి వేణుగోపాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సన్నిహితులతో కూడా చర్చించినట్టే తెలుస్తోంది. అదే మద్దిశెట్టి సన్నిహితులు పెద్ద ఎత్తున తనకి జనసేనలోనే భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ లాంటి రాజకీయవేత్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైనటువంటి స్థానాలు పోటీ చేయడానికి గెలవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే 2024 ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనీసం జనసేన ఒక్క స్థానం కూడా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. సో అలాంటి క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్ గనక జనసేనలో గనక జాయిన్ చేసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, దర్శి, పర్చూరు అదేవిధంగా బైఫర్కేషన్ కనుక జరిగితే ఒంగోలు లాంటి నియోజకవర్గాలు అర్బన్ రూరల్ 2 నియోజకవర్గాలకు ఏర్పడే పరిస్థితి ఉంది. సో దాదాపు 5 నియోజకవర్గాల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేన పార్టీ వైపు అయితే చూస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది.